ఎల్జీ పాలిమర్స్ కార్మికులు కాదు, బయట ఊర్లో గ్రామాల్లో జనాలు చనిపోయారు, ₹1,00,00,000 ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వానికి ఏంటి, మనుషులు ప్రాణాలంటే లెక్కలేదా? ఇచ్చేది ఏమన్నా సొంత జోబీలో నుంచి ఇస్తారా? చంద్రబాబు నాయుడు జోబీలో నుంచి, మోడీ గారి జోబీలో నుంచి ఇస్తారా? స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ సంస్థలోనే ప్రాణాలకు రక్షణ లేకపోతే ఎలా పనిచేస్తారండి? కాబట్టి ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, కార్మికులతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. రైట్, పరామర్శకు వచ్చిన వాళ్ళు నిజంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, సంయమనం కోల్పోవటం అనేది గతంలో ఏ రోజు ఎప్పుడు చూసుండం. దుర్ఘటనలు జరిగినప్పుడు అక్కడ కార్మికుల్లో అవ్వచ్చు, లేకపోతే మృతుల కుటుంబాల్లో అవ్వచ్చు, ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా గ్రహించని మంత్రి నారా లోకేష్ వాళ్ళతో వాగ్వాదానికి దిగడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? లేదు కదా, నేను చనిపోయిన వారి కుటుంబాలతో మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడ రాజకీయాలు చేయొద్దండి అంటూ రాజకీయం మాట్లాడుతున్న మంత్రి తీరుని పలువురు గర్హిస్తున్న సిచ్యువేషన్. యాజమాన్యాలు నష్టపరిహారం ఇచ్చాయి సరే, ప్రకటించాయి సరే, మరి ప్రభుత్వం మాట ఏంటి అంటున్నారు ప్రశ్నిస్తున్న వారి సమాధానం లేదు. అక్కడ రాజకీయం చేయడానికి రావడం ఏంటి అనేది పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తోటి కార్మికులు ప్రాణాలు కోల్పోతే సంయమనంతో వాళ్ళని పరామర్శించడానికి, అలాగే వాళ్ళకి భరోసా ఉన్నాను అంటూ ప్రభుత్వం చెప్పాల్సిన పెద్దలు వాళ్ళతో వాగ్వాదానికి దిగటాన్ని అందరూ కూడా విస్మయంగా చూస్తున్న సిచ్యువేషన్. టోటల్ ఎపిసోడ్పై మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి. గతంలో మనం చూసాం, దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు అక్కడికి వచ్చి ఏ విధంగా సంయమనంతో ఉంటారు, ఎంతటి వాళ్ళకి భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ వచ్చి ప్రశ్నిస్తున్న వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? లేదు కదా అని మాట్లాడదాన్ని చాలామంది విస్తుపోతున్న పరిస్థితి. అక్కడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి అనేది, ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. అది అత్యంత ఘోరంగా కార్మిక సంఘాల్లో మంత్రి నారా లోకేష్ అవమానించడం పట్ల తీవ్ర స్థాయిలో కార్మిక సంఘాలు మండిపడతా ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక సంఘాల నాయకులు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మంత్రి లోకేష్ ను ప్రభుత్వ తీరు పట్ల ప్రశ్నించారు. అదేవిధంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ పైన కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, దీంతో కార్మిక సంఘాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అంటూ కార్మిక సంఘాలతో హేళనగా మంత్రి లోకేష్ మాట్లాడారు. మరింత ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్న కార్మిక సంఘాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుండి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చి ప్రైవేటీకరణ వైపు బాటలు వేస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో కనీస నిర్వహణ కూడా సక్రమంగా లేక అవుట్ సోర్సింగ్ సేవలు వినియోగిస్తున్నటువంటి నేపథ్యం, కార్మికుల సంఖ్యను తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఘోరమైనటువంటి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందిన తర్వాత ఇవాళ కార్మికుల కోసం డిమాండ్ల పైన కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రతినిధిగా నారా లోకేష్ వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ ను ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్నటువంటి కార్మికుల అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసేటువంటి ధోరణిలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ ఇప్పుడు చూస్తున్నాం మనం వీడియోలో కూడా చాలా స్పష్టంగా ఎంత అవహేళనగా మాట్లాడారు. రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ కార్మికుల పైన మంత్రి లోకేష్ అసహనం. వాస్తవానికి కార్మిక సంఘాలు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, కార్మికుల సమస్యలపైన ఆందోళన చేస్తున్నారు. రాజకీయంగా దీన్ని వాడుకున్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు తిరిగి కార్మిక సంఘాలని రాజకీయం చేయడానికి వచ్చారంటూ, మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అంటూ కార్మిక సంఘాల ఔచిత్యాన్ని ప్రశ్నించేలాగా, వాటిని కించపరిచేలాగా మంత్రి లోకేష్ మాట్లాడినాయి. ఇక్కడ గొడవ చేయొద్దంటూ, అదేవిధంగా కార్మిక సంఘాలని ఘోరంగా అవమానించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నటువంటి ధోరణిలో మాట్లాడడం పట్ల కార్మిక సంఘాల నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శ కోసం వచ్చామన్నారు, కార్మికులకు అండగా నిలబడడానికి వచ్చామని చెప్పినటువంటి లోకేష్ వాళ్ళ మృతిని మీ ఇంట్లో వాళ్ళు, ఈ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలేరు కదా అంటూ మాట్లాడడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి మనం చూడొచ్చు, ఆ కార్మిక సంఘాల్లో కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ కోసం అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళని అవహేళనగా మాట్లాడటం,
స్టీల్ ప్లాంట్స్ మేము కాపాడామంటూ ఆ లోకేష్ ఒకవైపు గొప్పలు చెప్పడం, కనీసం ఒక మెషినరీకి సంబంధించి కూడా మెయింటెనెన్స్ పెంచేందుకు ఎటువంటి నిధులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇంత దారుణంగా అవహేళన చేయడం, అవమానించడం, కార్మికుల్ని ఒకవైపు తీవ్ర విషాదంలో ఉన్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మరణించినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం, అది సజీవ దహనం అయిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలే కాదు, కార్మికుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఆ కార్మికుల ఆందోళన వాళ్ళ సమస్యలు చెప్పడానికి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకుల పైన మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు, ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్మిక సంఘాలని అత్యంత హేళనగా మాట్లాడడం మనం చూసాం. సాక్షాత్తు విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కార్మికులు ఇంట్లో పడుకుంటే ఆ లాభాలు వస్తుందా, స్టీల్ ప్లాంట్ కంటే ఇంట్లో పడుకొని జీతాలు తీసుకుంటున్నారంటే కార్మికులను అత్యంత ఘోరంగా అవమానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఇంత దారుణంగా అవమానించినటువంటి చరిత్ర ఎవరికి లేదు. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దారుణంగా అవమానించి ఈ రోజు ఆయన కుమారుడు వచ్చి వాళ్ళ మరణాలకు సంబంధించి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, కార్మికులు అంత తీవ్ర విషాదంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు దాని గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని సమస్యల మీద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్మిక సంఘాలు అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనానికి లోనైపోయి కార్మికుల మరణాలను అవమానించేలాగా, కార్మిక సంఘాలను అవమానించేలాగా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలేదు కదా అంటూ కార్మిక సంఘాలతో అవహేళనగా మాట్లాడిన కార్మిక సమస్యలపై మాట్లాడిన వాళ్ళని ఇంత దారుణంగా కించపరచడం పట్ల మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతటి పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు ఇమోషన్స్ చాలా హైగా ఉంటాయి కదా సతీష్. ఆ అవగాహన కూడా లేకుండా వాళ్ళతో వాగ్వాదానికి దిగడం ఏంటి? మనం చూస్తున్నాం విజువల్స్లో మంత్రి లోకేష్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వాదిస్తున్న తీరు కానీ, ఆయనకు వస్తున్న ఆగ్రహం కానీ నిజంగా అది ఆమోదయోగ్యమేనా? ఇలాంటి పరిస్థితుల్లో అంత పెద్దవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది వాళ్ళతో వాగ్వాదాన్ని దిగి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలేదా అనటాన్ని అనుభవ రాహిత్యం అనుకోవాలా, లేకపోతే అది ఆగ్రహం అర్థం లేని ఆగ్రహం అనుకోవాలా? ఏ రకంగా చూడాల్సిన సిచ్యువేషన్? సహేతుకమైనటువంటి ఆగ్రహం కాదు, అధికారం వల్ల వచ్చినటువంటి అహంకారం అని చాలా స్పష్టంగా ఆ బాడీ లాంగ్వేజ్ లో గానీ, ఆ భాష వినియోగించినటువంటి తీరులో గానీ, ఆ సందర్భంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారో అన్నటువంటి విచక్షణ కూడా కోల్పోయి అహంకార పూరి ధోరణితో స్టీల్ ప్లాంట్ పరిరక్షించామని గొప్పలు చెప్పుకోవడానికి గట్టిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే గతంలోనే చాలా స్పష్టంగా కార్మిక సంఘాలు చెప్పారు స్టీల్ ప్లాంట్ నిజంగానే సంరక్షిస్తే ఈ రోజు సరైన నిర్వహణ లేక 9 మంది కార్మికులు ఏ రకంగా ఆదుకుంటారు, ఎంత పరిహారం ఇస్తారు, ఎలాంటి ఉద్యోగం ఇస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళకి ఇక్కడ ఒకటి అవగతం అవ్వట్లేదు అనుకోవాలా సతీష్? అసలు లోకేష్ని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వ విధానాలపైన కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. అలాంటిది ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు కూడా ప్రశ్నించకూడదు అనేది అక్కడ ఉన్న కార్మికులకి, కార్మిక నేతలకి, నాయకులకి తెలియని నేపథ్యంలోనే లోకేష్ అంత ఆగ్రహానికి గురయ్యాడు అనుకోవాలా? ప్రశ్నిస్తే కోపం వచ్చేస్తుంది కదా అమాత్యులకి. వైఫల్యాన్ని ఎవరు ప్రశ్నించినా సరే ఇదే తరహా సమాధానం, ఇదే తరహా అహంకారపూర్త ధోరణిని ప్రదర్శించడం అన్నది పరిపాటిగా మారింది. ఇవాళ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోవకు చెందాయని చెప్పచ్చు. సాధారణంగానే కార్మిక సంఘాలు, వాస్తవానికి కార్మిక సంఘాలు అక్కడున్నటువంటి జరిగిన సమస్యను అత్యంత ఘోరంగా చోటు చేసుకున్నటువంటి ప్రమాదం, ఆ ప్రమాదంలో మృతుల కుటుంబాలకి మీరు ఒక ప్యాకేజీకి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వండి, ₹1 పరిహారం ఇవ్వండి. అంత ఘోరమైనటువంటి విషాదం సంభవించింది. ఇది యాజమాన్య వైఫల్యం వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం. ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తే అక్కడ కార్మికుల అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి కార్మికులు ఆ డిమాండ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సిన మంత్రి నారా లోకేష్ మీ కుటుంబాల్లో ఎవరు చనిపోలేదు కదా అంటే, ఎవరైతే చనిపోతే ఆ కుటుంబాలు మాత్రమే మాట్లాడాలి. మరి కార్మిక సంఘాలు దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఇదే కార్మిక సంఘాలతో కలిసి గతంలో చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ కూడా అక్కడికి వచ్చి ధర్నాల్లో ఆందోళనలో పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పార్టిసిపేట్ చేసింది, అప్పుడు ఎందుకు వచ్చింది, మరి ఈ రోజు మాకు హక్కు లేదని చెప్పడానికి మంత్రి నారా లోకేష్ ఎవరంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్మికులకు సంబంధించి గత 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్యాకేజీ పేరుతో ప్రైవేటీకరణకు మరింత వేగంగా అడుగులు వేయడం, ప్రైవేటీకరణ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూడా కొనసాగేటువంటి అవకాశం. అటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు ఆ ప్రైవేటీకరణ ప్రకటన వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ ఏదైతే గతంలో తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడం లేదని ప్రశ్నలు ఇప్పటికీ అనేక సార్లు
ఆ కార్మిక సంఘాల నుండి వచ్చినప్పుడు కూడా స్పందించలేదు. ఇవాళ నేరుగా వచ్చి స్పందించేసరికి ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగింది చనిపోయినటువంటి మృతులైనటువంటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్యాకేజీ ప్రకటించినట్టు దానికి కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో దీని పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది కార్మిక సంఘాల్లో. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున లోకేష్ వైఖరి పట్ల మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కార్మికులకి ఏ విధంగా ఆదుకుంటారన్న అంశం పైన స్పష్టత ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ అక్కడ కార్మిక సంఘాలతో వ్యవహరించినటువంటి తీరు, ప్రవర్తించినటువంటి తీరు పట్ల తీవ్రంగా మండిపడతా ఉన్నారు. కార్మికులకి భరోసా ఇవ్వడం కోసం, కార్మికులకి భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం కోసం మేము కార్మిక సంఘాలుగా మేము లోకేష్ మాట్లాడుతుంటే కనీసం ఆయన స్పందించి కూడా సమాధానం చెప్పకపోవడం, తిరిగి అవహేళన చేయడం. ఎవరైనా మీ ఇంట్లో వారు చనిపోయారా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతేనే మాత్రం ప్రాణాలు పోతేనే మాట్లాడాలి, ప్రశ్నించాలి అన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమే లోకేష్ తీరు పట్ల తర్వాత విమర్శలు వెలువడుతున్నాయి. రైట్ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.